గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి అంటూ రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గుతూ అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించం, అర్హుల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7లో పెట్టిన వారిపై ఎందుకు చర్యలు లేవు, వారి వెనక ఉన్న సూత్రధారులు ఎందుకు గుర్తించలేదు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం, తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని తప్పుబట్టినీసి వైఎస్ఆర్ కాకినాడ బాపట్ల కలెక్టర్ల తీరు పట్ల అసంతృప్తి, ఎన్ఫోర్స్మెంట్లో ఎంత నిర్లక్ష్యం, విజయవాడ సిపి కాంతి రాణా టాటాపై ఆగ్రహం. వాస్తవంగా వాళ్ళకి తెలుగు రాదు, వీళ్ళు ఇంగ్లీష్లో రాయరు కాబట్టి వార్తలు ఎట్లయినా సరే అడ్డకోలుగా రాసేయచ్చు. లోపల వాళ్ళు ఎట్ట తిట్టారు అంటే అడిగేది ఎవరు? నిన్న రాత్రే మన డిబేట్లో కూడా చూసాం. కాకినాడ నుంచి భారతీయ జనతా పార్టీ రవికిరణే చెప్తున్నారు, చాలా పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా వెళ్ళింది కాకినాడ మొత్తం. ఏమేంటి ఎవరెవరు దొంగ ఓట్లు అన్నటువంటిది అంటే అవన్నిటి లెక్కదీసి అన్ని చోట్ల అలాగే జరుగుతుంటుంది. కాకపోతే ఇక్కడ జగన్ ఏదో దొంగ ఓట్లు తయారు చేసేస్తున్నాడు అన్నటువంటి ప్రచారాన్ని ప్రొజెక్ట్ చేసుకురావడానికి నిన్న చంద్రబాబు గారు ఏమడిగారు? ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి వాళ్ళ ఓటు హక్కు ఎట్లా తీసేస్తారని అడిగారు. చట్టం ఏం చెప్తోంది? ఇక్కడ ఉంటున్న వాళ్ళకే ఓటు ఉండాలని చెప్తోంది. అంటే ఒక తప్పు చెయ్యాలని ఆయన ఓపెన్గా చెప్తున్నారు. తప్పుని ఎందుకు అనుమతించరు అని. ఇక్కడే వాళ్ళు ఆస్తుంది కాబట్టి, అక్కడ ఉద్యోగాలు చేసుకున్నారు కాబట్టి, ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు. మరి చంద్రబాబు గారే కదా సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి బెంగళూరులో, హైదరాబాదుల్లో, లేకపోతే చెన్నైలో బ్రతుకుతున్నారంటే ఆయన ఉద్యోగాలు ఇస్తే మరి వెళ్ళారు. మరి అమెరికా ఎందుకు పోయారు? అక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అమెరికా వెళ్ళారా? మరి అట్లయితే కనుక ఇంకా ఈ ప్రభుత్వంతో ఏం పని? అక్కడ ప్రభుత్వాలతోనే కదా చూసుకోవాల్సి ఉంది. అంటే వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉండాలి అని వాదించడంలోనే ఒక పెద్ద తప్పు కనబడుతుంది కదా. బట్ ఆ తప్పుని కవర్ చేసుకొస్తూ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేయడం అనేటువంటిది సాగిపోతుంది. అక్కడ సిస్టమేటిక్గా చెక్ చేసుకుంటారు ఏమేం జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తారు. అదేదో బేభత్సమైనటువంటి జరిగిపోయింది అన్నటువంటి ప్రొజెక్షన్ ఇక్కడ కీలకమైనటువంటి. లేకపోతే రాతి యుగం కావాలా, స్వర్ణయుగం కావాలా? జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి క్షమించాలా, సీమలో ఒక్క ప్రాజెక్టే నిర్మించారు, అంగన్వాడీలకు అండగా ఉంటా, ఆళ్లగడ్డలో కదలిరా సభలో చంద్రబాబు. కొన్ని స్పీచెస్ని నేను ఇది చేస్తాను అని చెప్తే తప్పేం లేదు, కానీ కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అది జనం అర్థం చేసుకుంటారో లేకపోతే చర్చించుకుంటారు అని ఎందుకు ఆలోచించుకోవట్లేదు? బాబు గారు ఆలోచించుకుంటే బెటర్. రాతియుగం, స్వర్ణయుగం. ఇప్పుడు రాతియుగం ఉందా? రాయలసీమలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుంది. చంద్రబాబు గారి టైంలో ఆ సంక్షేమం అందిందా? మరి అది రాతియుగం అవుతుందా? ఇది రాతియుగం అవుతుందా? నోట్లో 4 వేళ్లతో ముద్ద వెళ్తుంది అంటే బియ్యం ఉచితంగా వస్తుంది, అట్లాగే సంక్షేమ పథకాల డబ్బులు వస్తున్నాయి. ఈ రెండు వస్తుండగా రాతియుగం అవుతుందా? అదేమీ లేకుండా రాళ్ళు కొట్టుకునేటువంటి బ్రతుకులైతే రాతియుగం అవుతుందా? అది చంద్రబాబు గారే చెప్పాలి. రెండవది వచ్చేటప్పటికి సీమలో ఒక్క ప్రాజెక్టే నిర్మించారు. ఒక్క మాట, చంద్రబాబు గారి జీవితంలో ఆయన జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 20 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా, అట్లాగే ఒక్క రాయలసీమలోనే ఆయన ప్రజాప్రతినిధిగా ఆయన 40 ఏళ్ల ప్రస్థానం సాగింది కదా. ఒక్క ప్రాజెక్ట్ ఆయన హయాంలో కట్టించింది ఏంటి? రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ ప్రారంభించింది ఏంటి? పైగా పోతిరెడ్డిపాడుని కట్టడానికి వీల్లేదని చెప్పి విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీదన జలదీక్ష చేపట్టారు ఆయన. అదే పోతిరెడ్డిపాడు లేకపోతే వాళ్ళ రాయలసీమ బ్రతికేమయ్యేది? ఇప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతుంటే ఎన్జీటీతో కంప్లైంట్ చేయించింది చంద్రబాబు గారు. ఎన్జీటీలో ఇప్పుడు మొన్నటిదాకా గొడవ ఏంటి? ఎన్జీటీ అంటూ పోతిరెడ్డిపాడుకి సంబంధించి ఇప్పుడున్నటువంటి దాన్ని వెడల్పు చేయటం, అట్లాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది నాడు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టులు ఆ తర్వాతన చంద్రబాబు నాయుడు దాన్ని స్లో డౌన్ చేస్తే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని స్పీడప్ చేస్తే, కొత్తగా ఈవెన్ పొంగనూరు ఆ ప్రాంతాలకి నీళ్లు పోనీయకుండా కేసులేసి ఎన్జీటీలో ఆపుతున్నది ఎవరు? దానికి అదే కదా మొన్న రైతులు వచ్చి చంద్రబాబుని అడుగుతుంటే అంగళ్ళ దగ్గర గొడవంతా కూడా మీరు ఎట్లా కేసులు వేపిస్తారండి అని చెప్పేసి. తను ఒక ప్రాజెక్టు కట్టలేదు, కట్టేటువంటి ప్రాజెక్టును పూర్తి చేయించలేదు, పైగా కుప్పంకి నీళ్లు కూడా ఆ ప్రాజెక్టులో నుంచినే పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేసి అది కూడా పూర్తి చేసుకోలేకపోయారు. అది జగన్ వచ్చినాకనే పూర్తి చేసుకున్నారు. పులివెందులకు నీళ్ళని ఆ ప్రాజెక్టులో నుంచినే రన్ చేసుకుని తీసుకొచ్చారు, రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులో నుంచినే. ఇంకా రాజశేఖర రెడ్డి ముద్ర కాకుండా చంద్రబాబు నాయుడు ప్రారంభించింది కానీ పూర్తి చేసిన ప్రాజెక్టు కానీ అసలు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఏంటి ఏదైనా ఉందా? పట్టిసీమ అది ప్రాజెక్ట్ కాదని వాళ్ళే చెప్పారు, కేంద్ర జల సంఘానికి కూడా ఇచ్చారు. అది ఎత్తిపోతలా అన్నట్టు. పోనీ అదొక్కటే ఆయన జీవితంలో చెప్పగలిగాడు, అది రాయలసీమ కాదు. మరి ప్రాజెక్టులకు సంబంధించి సీమలో ఒక్క ప్రాజెక్టే నిర్మించారా అని ఆయన అంటే అర్థమే ఉంది. లేకపోతే అంగన్వాడీలకు అండగా ఉంటా ఏంటది? అండగా ఉండటం అంటే ఏం చేస్తారు?
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదివరకు వాళ్ళకి ఆ 7,000 రూపాయలు డబ్బులు వచ్చే టైంలో నేను తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తానన్నారు. అంటే 10,500 రూపాయలు అప్పుడు తెలంగాణలో ఇస్తున్నారు, 11,500 ఈయన ఇచ్చాడు. మేము వస్తే 12,500 ఇస్తాం, లేకపోతే 15,000 ఇస్తాం అని చెప్పాలి. కానీ అన్నగా ఉంటాననేటువంటి రొటీన్ ఉపన్యాసం అంటే జస్ట్ వాళ్ళ దీన్ని చల్లార్చుకోవడం, లేకపోతే తనకు అనుకూలంగా మలుచుకోవడం తప్పించి ఏదైనా ఉంది అందులో ఒక క్రియాశీలత స్పష్టత ఏమైనా ఉందంటే ఉండదు. అదే నడుస్తుంది. లేకపోతే కాకి లెక్కలు నిరుద్యోగులకి చుక్కలు అంటూ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించేస్తున్న వైకాపా సర్కార్ ఇప్పటికే వెబ్సైట్ నమోదైన 16 లక్షల మంది వివరాలు 6.16 లక్షల మంది వివరాలు గాలికి. తాజాగా జాతీయ పోర్టల్లో 3 లక్షలే చూపుతున్న ఉద్యోగాలు కల్పించకపోగా కాకి లెక్కలతో గందరగోళం, కేంద్ర నిధులు ఇచ్చిన అందిపుచ్చుకోలేని దౌర్భాగ్యం, అద్దె భవనాలు ఇరుగ్గదుల్లోనే నిరుద్యోగుల అవస్థలంటూ అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి. కొత్త పరిశ్రమలు తీసుకురారు, ఉన్నవాటిని వెళ్ళగొడతారు, ఇక ఉద్యోగాలు ఎలా కల్పిస్తారు? మరి అందుకే నిరుద్యోగుల లెక్కలే తగ్గించేస్తున్నారు. బేసిక్ ఉపాధి కల్పిస్తున్నామని అబద్ధాలు వల్లవేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తున్నారు, యువతకు మొండి చేయి చూపుతున్నారు అంటూ ఒక కుకింగ్ స్టోరీ. రామోజీరావు గారికి ఆయన తన జర్నలిజం ప్రమాణాలని నడిపినంత వరకు ఆయన పట్ల, ఆయన పత్రిక పట్ల గౌరవం ఉంది. క్రమంగా తెలుగుదేశం ఎజెండాకు అనుకూలంగా వచ్చిన రోజును కూడా జనం పెద్దగా పట్టించుకోలే. కానీ తెలుగుదేశం ఎజెండా కోసం ఒక విద్వేషాన్ని రగిలిస్తూ వచ్చినప్పటి నుంచినే ఆయన కార్యదక్షత, ఆయన జర్నలిజం విలువలు, ఆయన దగ్గర అద్భుతమైన జర్నలిస్టులు ఉంటారు, సబ్జెక్టుతో కూడిన జర్నలిస్టులు ఉంటారు, హోంవర్క్ చేయగలిగే జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళందరి జర్నలిజం స్ఫూర్తి చచ్చిపోతుంది. చివరికి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసుకోవాల్సి వస్తుంది. 6.16 లక్షలు ఉన్నటువంటిది పోర్టల్లో ఎవడు పీకేస్తాడు? బేసిక్గా ఇవాళ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 35,000 ఉద్యోగాలు ఇచ్చారు. జగన్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. కళ్ళెదురుగుండా కనబడుతున్నదే కదా గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు అన్నటువంటిది. ఇంకా కావాలని అడుగు, బట్ ఏమీ ఇవ్వలేదని చెప్పడం అనేటువంటిది పచ్చి మోసమే కదా, దగానే కదా. రెండవది, ఆ పోర్టల్లో పెట్టుకునేటువంటి వాడికి ఆటోమేటిక్గా వాళ్ళ ఉపాధి అవకాశాలు ఎన్ని పెరుగుతున్నాయి? స్విగ్గీలు, జొమాటోల దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వాటిని కూడా ఉద్యోగాలు లెక్కనే చూస్తాయి పోర్టల్స్. నెంబర్ 3 వచ్చేటప్పటికి అన్నిటికంటే కీలకమైనటువంటిది, రాష్ట్రానికి కంపెనీలు వెళ్ళిపోతున్నాయని ఒక దొంగ ప్రచారం. అదానీ వచ్చి ఇక్కడే పెట్టుబడి పెడుతున్నాడు, అంబానీ వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నాడు, అనేక సోలార్ కంపెనీలు వచ్చినాయి, అనేక సెల్ ఫోన్ కంపెనీలు వచ్చినాయి, శ్రీ సిటీలో వచ్చినటువంటి ఇండస్ట్రీస్, విశాఖపట్నానికి వచ్చిన ఇండస్ట్రీస్, కర్నూలులోకి వచ్చినటువంటి ఇండస్ట్రీస్, కడపలోకి వచ్చినటువంటి ఇండస్ట్రీస్, వచ్చిన వాటిని రాలేదని చెప్పి ప్రజల్ని మోసం చేయటం అన్నటువంటిది సాగుతోంది. సాధారణ ప్రజలకి అవగాహన ఉండదు కాబట్టి మేము చెప్పే అబద్ధమే నిజమని నమ్మించేటువంటి ప్రయత్నంతో ఒకప్పుడు జర్మనీ నియంత హిట్లర్ దగ్గర ఉన్నటువంటి సమాచార శాఖ మంత్రి గోబెల్స్ అనేటువంటి వాడు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎట్లా చెప్పేవాడు, వాళ్ళకి తాతలాగా మారారు వీళ్ళు. అంతకంటే నీచాతి నీచంగా ఆంధ్రప్రదేశ్ని దిగజార్చుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాండును నాశనం చేసే కుట్రనైతే పకడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు. పోతే అంగన్వాడీలపై కత్తి దూసిన సీఎం అంటూ విధుల నుంచి ఎందుకు తొలగించకూడదు, సంజయ్ ఇవ్వాలంటూ నోటీసులు, 10 రోజుల్లోగా స్పందించకపోతే శాఖాపరమైన చర్యలు, పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీల ప్రకటన, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు, అరెస్టులంటూ అంగన్వాడీలపై ముఖ్యమంత్రి జగన్ అణిచివేత కత్తి దూశారు. విధుల నుంచి ఎందుకు తొలగించకూడదు, సంజయ్ ఇవ్వాలంటూ మంగళవారం వాళ్ళకి నోటీసులు జారీ చేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాజ్యసభకి వైకాపా అభ్యర్థుల ఖరారు, వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గొల్లబాబురావు, శ్రీనివాసులకి అవకాశం. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులు వైకాపా ఖరారు చేసింది. రాష్ట్రానికి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైకాపా, కనకమేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ, సీఎం రమేష్ భాజపాల పదవీకాలం ఏప్రిల్ 3తో ముగినుండటంతో వచ్చే నెలాఖరులో ఈ 3 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఈసారి నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించబోతున్నారు. అందువల్ల 3 స్థానాలకు కొత్త అభ్యర్థులు వైకాపా అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఎంపిక చేశారు. జగన్ చిన్నాన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసుల్ని ఖరారు చేశారు. బుధవారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో చూడండి ఎంత తెలివిగా చంద్రబాబు గారు చేస్తే ఒక బీసీకి అవకాశం ఇచ్చారు, ఒక ఎస్సీకి అవకాశం ఇచ్చారు, ఇట్లా రాస్తారు. ఇక్కడ గొల్లబాబురావు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక ఎస్సీకి డైరెక్ట్గా రాజ్యసభ ఇస్తున్నారు. అద్భుతమైనటువంటి అవకాశం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏనాడు చేయనటువంటిది, తెలుగుదేశం పార్టీ హయాంలో ఏనాడు దక్కనటువంటి అవకాశం. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎస్సీలకు ఎంతమందికి రాజ్యసభ సభ్యులుగా ఇచ్చారో ఒకసారి చరిత్ర తీసి చూస్తే అర్థమవుతుంది. అట్లాగే ఇదేమో 9 ఏళ్ల పార్టీ అనాలేము. 2014 అప్పుడు కదా పార్టీ 9 అప్పుడు 9-10 అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత 14లో తొలిసారి ప్రధాన ఎన్నికల్ని ఫేస్ చేసింది. అంతకుముందు మామూలు మినీ పోల్స్ అనుకోండి. 2010 నుంచి లెక్కేసుకుందాం. 2010లో పుట్టినటువంటి పార్టీ, 10-11లో పుట్టినటువంటి పార్టీ ఇన్నేళ్లలో సాధించినటువంటిది బీసీలకు 4 రాజ్యసభ సీట్లు, అట్లాగే ఇప్పుడు ఎస్సీకి బలిజికి ఇచ్చినటువంటిది.
మరి తెలుగుదేశం పార్టీ తన 40 ఏళ్లలో బీసీలకు ఎన్ని ఇచ్చింది, ఎస్సీలకు ఎన్ని ఇచ్చింది అన్న లిస్ట్ కూడా తీసి చూపెడితే అద్భుతంగా ఉంటుంది. అప్పుడు కంపారిజన్ కరెక్ట్గా కనబడుతుంది. ఇకపోతే వైకాపాలో సమన్వయం చిక్కదే అంటూ పార్థసారథితో రాత్రి వరకు మంత్రాలు, వెనక్కి తగ్గిన ఎమ్మెల్యే వెల్లంపల్లితో కలిసి పనిచేయాలంటూ విష్ణుకు నాకు చెప్పిన అధిష్టానం లోక్సభ స్థానాలపైన చర్చలు కొలికి రాకపోవడంతో 3వ జాబితా ప్రకటన నేటికి ఇవాళ ఆగారు అందుకోసం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పార్థసారథి తెలుగుదేశం పార్టీ నూజివీడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా వెళ్ళబోతున్నారన్నటువంటి ప్రచారం అయితే జరుగుతోంది. దాంతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేమ్ ప్రారంభించింది. ఆయన డబ్బులతో పాటుగా మంత్రి పదవి కంపల్సరీ గెలిచినా ఓడినా కావాలని అన్నారు, అందుకని ఆయనకి ఇవ్వట్లేదు అన్నటువంటి కోణాన్ని వైసీపీ అనుకూల మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయిస్తున్నారు. లేకపోతే ప్రధాని మోడీ చేతుల మీదుగా గర్భగుడిలోకి అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ వేళ అయోధ్య రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురాబోతున్నారు. పూజా మండపం నుంచి గర్భగుడికి 25 సెకండ్లో మోడీ చేరుకుంటారు. కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. జనవరి 15 అయోధ్యలో నిర్వహించి తలపెట్టిన శ్రీరాముని విగ్రహ ఊరేగింపునకు అధిక రద్దీ ఆలోచనతో రద్దు చేశారు. 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఆ రోజున మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ కోరారు. మకర సంక్రాంతి నుంచి జనవరి 22 వరకు అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టు నెక్స్ట్లో వీడియోను పోస్ట్ చేశారు. ప్రధానితో పాటు ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతుందన్నారు. రామ మందిర ప్రతిష్ఠ కోసం 5,500 కిలోల భారీ ఇత్తడి ధ్వజస్తంభం గుజరాత్ నుంచి సోమవారం అయోధ్యకు చేరుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 1,001 మందికి శ్రీరాముడి పచ్చబొట్లు అన్నటువంటి వార్త కూడా హైలైట్ చేశారు. లేకపోతే సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ చర్చలు, యూపీ మహారాష్ట్రపై నేతల మంతనాలు, సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మీద భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక చర్చలు మొదలుపెట్టింది. శివసేన యూబీటీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీలతో మహారాష్ట్రలో ఎలాంటి సర్దుబాటు వీలవుతుందనేది నేతలు చర్చిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇది దొంగ ఓటు అంటూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్కి ఓటు నమోదు. 2 లక్షల పుస్తకాలు చదివానన్న స్వయం ప్రకటిత మేధావి ఆయన. విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలో నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు యొక్క అంటూ అందరూ ఆ బాబు కోసమే పరితపించాలి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేత, ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేత నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఇప్పుడు చర్చనీయాంశం. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే మరి అంటూ మరేపు గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు, 6 నెలల క్రితం చిరునామా మార్పు, ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు అంటూ ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రెసిడెన్స్తోనే ఓటు నమోదుకు వీలంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం. రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఎక్కువగా ఓటర్లో నివాస. తమ్ముడు బాటలోని అన్న నాగేంద్రబాబు వడ్డేశ్వరం దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకు విఫలయత్నం. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరునాడే ఆన్లైన్లో దరఖాస్తు. అధికారుల తనిఖీలో దొంగ చిరునామాకు గుర్తింపు. నోటీసు ఇచ్చిన అధికారుల ముందు ఇంటి యజమాని హాజరు. దాంతో నాగేంద్రబాబు సహా కుటుంబ సభ్యుల 6 ఓట్లు తిరస్కరణ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇప్పుడు బల్క్ ఫిర్యాదులు బాబు కుట్రే అంటూ అర్హుల ఓట్లు తొలగించేందుకు టీడీపీ పన్నాగం. బల్క్ ఫిర్యాదులు అబద్ధమని తేలినందున చంద్రబాబు అనుకోపై చర్యలు తీసుకోవాలి. మరోవైపు దొంగ ఓట్లను చేరుస్తున్న టీడీపీ గుర్తింపు లేని జనసేనకు సీఈసీని కలిసే అవకాశం ఎలా ఇచ్చారు? జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా? గుర్తింపు లేని పార్టీ కామన్ సింబల్ చట్టవిరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలు వద్దు అంటూ సీఈసీకి చంద్రబాబు, పవన్ ఉమ్మడి వింతపత్రం. ఓటర్ల జాబితాను మారుస్తున్నారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారు. మహిళా పోలీసులను బిఎల్ఓలుగా పెడుతున్నారంటూ తెలుగుదేశం ఇచ్చిన కంప్లైంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే మేమంటే అంత చులకనా బాబు అంటూ మహిళా సంఘం చంద్రబాబు వ్యాఖ్యల మీద మహిళా పోలీస్ సంఘం ఆగ్రహం. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ప్రతిపాదనగా ఎంపికయం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నియమితమయ్యాం. తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామంటూ ఇదొక ప్రొవొకేషన్ తప్పించి ఏం లేదు. అసలు పోలీసులకి సంఘమే ఉండకూడదు. మహిళా పోలీసులు సంఘం ఏర్పడడం అంటే అదే చట్టవిరుద్ధం ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇది ఎట్లా వచ్చింది అన్నటువంటిది చూడాల్సి ఉంది. లేకపోతే కోర్టు ద్వారా లోకేష్కి నోటీసులు ఇవ్వండి ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. రెడ్ డైరీ బెదిరింపుల కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేష్ ససీమరా. అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన సిఐడి. లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం. నోటీసులు పంపాలని కోర్టు అధికారులకు ఆదేశం అంటూ ఇటీవల రెడ్ బుక్తో మీదన ఏసీబీ కోర్టులో కంప్లైంట్ పెట్టినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కొత్త పరిణామం ఇది. లేకపోతే గుంతకల్లులో బడుగు బలహీన వర్గాల విజయయాత్ర అంటూ సామాజిక సాధికార బస్సు యాత్రకు అడుగడుగున నిరాజనాలంటూ జనాలు వస్తున్నారో లేదా అన్నటువంటిది వీళ్ళు వస్తే వస్తున్నారని వాళ్ళైతే రాలేదని రాసుకొస్తుంటారు. లేకపోతే
1,00,000 ఎకరాలు సస్యశ్యామలం అంటూ రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి. కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదలను కొనసాగిన పనులు. ఆయకట్లో విస్తారంగా పంటల సాగు, రైతుల ఆనందోత్సాహాలు. నెల్లూరు 77 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, తప్పిన వరద ముప్పు. జలయజ్ఞంలో భాగంగా పనులకు వైఎస్ఆర్ శ్రీకారం. కాలయాపన కమిషన్లతో సరిపుచ్చిన టీడీపీ సర్కార్. ప్రాధాన్యతగా చేపట్టి వాయువేగంగా పూర్తి చేసిన సీఎం జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే 3 నెలలు టీడీపీ జనసేన జెండాలు పట్టుకోండి. టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో వచ్చే 3 నెలలు టీడీపీ జనసేన జెండాలు పట్టుకుని తిరగని. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా, నిరుద్యోగ సమస్యకు పరిష్కరిస్తామని ఆలగడ్డ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. అట్లాగే రారమ్మన్న రాని జనం అంటూ టీడీపీ ఆలగడ్డలో నిర్వహించిన రాకథల సభ అట్టర్ ఫ్లాప్ అయింది. సుమారు 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెప్తూ వచ్చారు. కానీ 10,000 మంది కూడా సభకు రాలేదు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా సభ మధ్యలోనే వెనుదిరిగి తిరగడంతో చంద్రబాబు అసహనానికి గురయ్యారని, ఏదైతే వీళ్ళదానికి రావట్లేదంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభల మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇటు వీళ్ళు తెలుగుదేశం మీద రాస్తున్నారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకునే పనిలో ఉన్నారు. కానీ నిజమైనటువంటి వార్తలు రాయడం అన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మర్చిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మాకంతా తెలుసు, తప్పుకోలేమంటే ఎప్పుడే తెలుసుకోండి అంటూ ఈనాడు వార్తనే సేమ్ టు సేమ్ పించ్ అని ఇద్దరు గెలుకోవచ్చు ఒకళ్ళకొకళ్ళు. అట్లాగే రాతియోగం కావాలా స్వర్ణయోగం, సేమ్ పించ్, ఇద్దరు కూడా సేమ్ హెడ్డింగ్ సేమ్ యాంగిల్లో నడిచింది. ఇకపోతే చివరిదాకా సాగతీత అంటూ మలి జాబితా విడుదలలో వైసీపీకి జంకు. పంచాయతీలపైన దృష్టి. టికెట్ రాని వారు వేరే పార్టీలకు పోతారన్న భయం. ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగిస్తున్న జగన్. మచిలీపట్నం లోక్సభలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి. కలిసి పని చేసుకోవాలని మల్లాది వెల్లంపల్లికి ముఖ్యమంత్రి సూచన. ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం. సోషల్ మీడియాలో ప్రతికూల వ్యాఖ్యలపై అభ్యంతరం. గొల్లబాబురావుకి రాజ్యసభ ఎరా. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకి అంటూ అసమ్మతి తిరుగుబాటుతో సతమతమవుతున్న సీఎం జగన్కి సంబంధించినటువంటి వార్త అంటూ హైలైట్ చేశారు. ఇంకోవైపు రఘువీరతో కాపు మంతనాలు. ఇప్పటికే మన మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరితే ఇప్పుడు కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యే వస్తున్నారు, కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇకపోతే ఇది ధర్మమేనా మంత్రివర్య అంటూ టైటిల్ చట్టంపై వివరణ పేరిట అసత్యాలు అర్ధసత్యాలతో దాటవేత. చట్టం అమల్లో లేనప్పుడు శాశ్వత భూ హక్కు ఎలా కల్పిస్తున్నారు? కొత్త పాస్ పుస్తకాలు చిత్తు కాగితాలుగా మారినట్టేనా అంటూ మరొకటి ఇప్పుడు ఈ పర్మనెంట్ సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి దాని మీద ఒక ఎగనెస్ట్ వార్త రాసుకొచ్చారు. మంచి వార్తే. దీని మీద డిబేట్ కూడా జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే అవసరమైతే ఆర్టీసీ డ్రైవర్లతో నడిపిద్దామంటూ 108, 104 సేవలు ఆగడానికి వీలేదు. సిబ్బంది సమ్మె నోటీసుతో జగన్ సర్కార్ యోచన. ఒకవైపు అంగన్వాడీలు, సర్వశిక్షా సిబ్బంది, మున్సిపల్ కార్మికులు సమ్మెతో బిక్రవుతుంది జగన్ సర్కార్. తాజాగా 108 అంబులెన్స్, 104 ఉద్యోగులు కూడా సమ్మె నోటీసులు ఇవ్వడంతో దిక్కుదోచిన స్థితిలో పడిపోయింది. 108 వంటి ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోతే ప్రభుత్వం ప్రతిష్ట దిగజారుతుంది. అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అవసరమైతే ఆర్టీసీ డ్రైవర్లతోనైనా 108 అంబులెన్సులు నడిపించాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ మరణంపై ఆరోపణలు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వైసీపీది అదే వరుస అంటూ గిడుగు రుద్రరాజు స్టేట్మెంట్. రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా వైఎస్ మరణంపై అసంబద్ధ ఆరోపణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విమర్శించారు. విశాఖపట్నం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.